Nishant PM, Senior Faculty at Reflections IAS Academy. So చాలా మంది they have been reaching out to us, sir, Group 2 15th and 16th ఉంది. సో లాస్ట్ మూమెంట్ టిప్స్ ఏంటి, ఏం చేయాలి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని దే have been reaching out to us. సో అందుకే ఈ చిన్న వీడియో ఒక 4 or 5 minutes ఆఫ్ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఫర్ ద నెక్స్ట్ 2 days అనేది చేద్దాం అనుకున్నాము. బేసికల్లీ నెక్స్ట్ 2 daysకి ఏది కూడా కొత్తది చదవకండి. ఈ టైంలో కొత్తది ఏది చదివినా గుర్తుండదు, అన్నెసరీ ఒక ప్యానిక్ స్టేట్ క్రియేట్ అవుతుంది. కాబట్టి కొత్తది ఏది కూడా పోర్షన్ టచ్ చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ ఎంతైతే అయిందో దాంట్లో కుదిరినంత వరకు రివైజ్ చేసుకోండి. ఓకే, దాంట్లో కుదిరినంత వరకు రివైజ్ చేసుకుంటుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ బూస్టర్లా ఉంటుంది. ఇంకా కావాలంటే మీరు ఏదైతే టెస్ట్ సిరీస్ ఇచ్చారో, ఒకవేళ మనం టీ దర్పణ్ ఇచ్చి ఉంటే టీ దర్పణ్ టెస్ట్ సిరీస్, ఆ టెస్ట్ సిరీస్లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆప్షన్స్. సో క్వశ్చన్ చదవండి, ఆప్షన్ చూడండి, జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్తే మీకు ఇంకా బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అండ్ డోంట్ హ్యావ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా, అరే నేను ఇంకా అది చదవాలేమో ఇది చదవాలేమో, ఇలాంటి ఫోమోస్ ఏం పెట్టుకోకండి. ఎంతవరకు అయితే చదివారో బాగా చదివే ఉంటారు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. సో కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. అండ్ జస్ట్ ఏంటంటే టెంపరేచర్స్ ఆర్ డ్రాపింగ్ సడన్లీ ఇన్ తెలంగాణ, ఆల్మోస్ట్ 10 degrees దాకా వెళ్ళిపోయాయి. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో కొంతమందికి చలికాలం అంటే ఎలర్జిక్ అవి ఇవి ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఎటువంటి వాళ్ళతో కూడా, అంటే స్పెషల్లీ స్ట్రేంజర్స్ తోటి వీళ్ళతోటి డోంట్ గెట్ ఇన్ టు ర్యాండమ్ కాన్వర్జేషన్స్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, మీరు ఏదైతే ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ ఉంటుందో ఒక ఫోకస్ తోటి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాలి. అంతేగాని మీరు మాట్లాడి ఊరికే డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాక మీకు ఆ ఫోకస్ ఉండదు. సో ర్యాండమ్ కాన్వర్జేషన్స్, గ్రూప్ 2 కొంతమంది అంటారు నేను ఏం ప్రిపేర్ కాలేదు జస్ట్ లైక్ దట్ ఇస్తున్నా అని. సో అట్లాంటి వాళ్ళతో మీరు జస్ట్ ఇంటరాక్ట్ అయ్యి మీ ఫోకస్ పోగొట్టుకోకండి. సో దీస్ ఆర్ మై టిప్స్. ఎగ్జామ్ లోపల అంటే వెన్ యు ఆర్ రైటింగ్ అన్ ఆబ్జెక్టివ్ ఆన్సర్, ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్, టిప్స్ నేను ఆల్రెడీ నా క్లాసుల్లో చాలా ఇచ్చాను మీకు. వన్స్ అగైన్ ఒక 1 or 2 టిప్స్ ఇస్తాను. క్వశ్చన్ని జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఓన్లీ బై రీడింగ్ క్వశ్చన్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ త్రూ ఆప్షన్స్. సో క్వశ్చన్ చూసి ఆప్షన్ ఏదైనా మీకు తెలుసు ఇది పక్కాగా రాంగ్ అనుకుంటే ఆ ఎలిమినేషన్ స్ట్రాటజీ యూజ్ చేసి ఇమీడియట్గా చాలా మటుకు ఆన్సర్స్, అంటే నాకు తెలిసి అయితే ఈజీలీ ఒక 10 to 15% క్వశ్చన్స్ మీరు ఆప్షన్ బేసిస్లో ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ కొన్ని లెందీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ లెందీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ పైన బాగా టైం స్పెండ్ చేసి దే విల్ ఫైనల్లీ ఫైండ్ దెమ్సెల్స్ వితౌట్ టైం. అట్లాంటి పొజిషన్కి రాకండి. ఏదైనా క్వశ్చన్ మీకు కష్టం అనిపించింది, అసలు రావట్లేదు అనిపించింది, జస్ట్ మూవ్ ఆన్, బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ 100 out of 100 or 150 out of 150, రైట్? సో కొన్ని క్వశ్చన్స్ తెలియనప్పుడు లేదంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనిపించినప్పుడు వాటిని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోండి. అంటే ఎగ్జామ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఒక కాన్ఫిడెంట్ అప్రోచ్తో వెళ్ళండి. ఏంటంటే నేను ఒక సీరియస్ ఆస్పిరెంట్ని, నేను ఇన్నిసార్లు రివైజ్ చేశాను, ఇంత చదువుకున్నాను, నాకు ఇది డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే నాతో పాటు చాలామందికి ఇది డిఫికల్ట్ అవుతుంది. ఇలాంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎగ్జామ్ హాల్కి వెళ్తే యూ విల్ డెఫినెట్లీ డూ వెరీ వెల్ ఇన్ ది ఓవరాల్ దిస్ థింగ్. అండ్ లాస్ట్ మూమెంట్లో ఏదైతే మీకు పేపర్ 4 తెలంగాణ మూమెంట్ ఉందో ఒకసారి రివైజ్ చేసుకోండి అలాంగ్ విత్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్. అండ్ 2 days రాయాలి, 2 spellsలో రాయాలి. సో కన్జర్వ్ ఆల్ యువర్ ఎనర్జీస్, ప్రాపర్ డైట్ తీసుకోండి, ప్రాపర్ స్లీప్, డోంట్ బర్న్ మిడ్-నైట్ ఆయిల్. ఓకే, ఇప్పుడు సడన్గా మీరు 20 hours చదివి 24 hours చదివి అన్నెసరీ డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ మేజర్ బెనిఫిట్ ఆల్సో. సో నెక్స్ట్ 2 days రిలాక్స్ మోడ్లో జస్ట్ రివిజన్ చేస్తూ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే ఇన్ మై క్లాసెస్, I always wish all the best and may God be with the most hardworking student and wish you all the best for the exam. And tappakunda serious aspirants andaru kuda they will come out with flying colors. And once again, on behalf of Institute and myself,
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.